ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ద్వాదశ రాశుల వారులకి డిసెంబర్ 11వ తేదీ యొక్క దినఫలానికి స్వాగతము. ముందు మేషరాశి. మేషరాశి వారులకు ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. స్నేహితుల సహాయ సహకారాలు కూడా పూర్తిగా లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా కొంత అనుకూలత కలుగుతుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి సోదరుల నుండి ధన సహాయం లభిస్తుంది. విలువైన వస్తువులు బహుమతులుగా పొందే అవకాశం కనబడుతుంది. ఖర్చులను అదుపు చేయడం కష్టంగా మారుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాలలో స్వల్ప మార్పులు చేసే అవసరం రావచ్చు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం కనబడుతుంది. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. దూర ప్రాంతాల నుంచే వివాహాది శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు విస్తరించే సూచనలు కనబడుతున్నాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి వస్తుంది. ఒక విషయమై సోదరుల నుండి కీలకమై సమాచారం సేకరిస్తారు. పనులయందు ఉన్న అవరోధాలను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. అధికారులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలలో నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు పొందే సూచనలు కనబడుతున్నాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంతానము విద్యా విషయాలలో సంతోషం కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగమున అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. కన్యారాశి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సాధించాలి. నిరుద్యోగులు చాలా కాలంగా పడిన శ్రమకు తగిన ఉద్యోగావకాశాలు పొందుతారు. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. పనులు ముందుకు సాగుతాయి. వ్యాపారమున స్వల్ప నష్టాల సూచనలు కనబడుతున్నాయి. నూతన వస్త్ర లాభాలు పొందే అవకాశం ఉంది. తులారాశి. తులారాశి వారికి కుటుంబమునకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణానికి సంబంధించిన కొన్ని పనులు వేగవంతం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ సమస్యలు రాజీ చేసుకోగలుగుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు దాయాదులతో ఏర్పడిన ఆస్తి వివాదాల పరిష్కారం చేసుకొని కొంత ఊరట చెందుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంటుంది. అనవసరమైన వివాదాలు పెట్టడము మంచిది కాదు. ఆకస్మిక ధనలాభాలు పొందే సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగులకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాలు పొందే సూచనలు కనబడుతున్నాయి. ధనస్సు. ధనుర్రాశి వారికి చేపట్టిన పనులలో శ్రమ అధికమైన నిదానంగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత ఊరట కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యత పెరిగినా సమర్థవంతంగా నిర్వహించి ప్రత్యేకమైన గౌరవం పొందే సూచనలు కనబడుతున్నాయి. సోదరులతో శుభకార్యాల గురించి చర్చలు జరుపుతారు. చిరు వ్యాపారులకు అనుకూల వాతావరణం కనబడుతుంది. మకర రాశి. మకర రాశి వారికి అన్ని రంగాల్లో వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన వాతావరణం కనిపిస్తుంది. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారమునకు పెట్టుబడులను లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నత కలుగుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహమున వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం కలుగుతుంది. ఇంట బయట మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ప్రయాణాలలో పరిచయాలు లాభసాటిగా ఉంటాయి.
అధికారులతో జాగ్రత్త వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. చివరిగా మీనరాశి. మీనరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ అధికమవుతుంది. సన్నిహితుల సహాయ సహకారాలు కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. వాహన క్రయ విక్రయాలు లాభసాటిగానే సాగుతాయి. ఇది ద్వాదశ రాశుల వాళ్లకు డిసెంబర్ 11వ తేదీ యొక్క దినఫలాలు. రేపటి దినఫలాలతో మళ్ళీ కలుసుకుందాము. నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః.